హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆసక్తికరంగా ముందుకు సాగుతుంది. అయితే ఈసారి ఈ సీజన్ కంటే ఎక్కువ చర్చ సోనియా గురించే జరుగుతుంది అని చెప్పవచ్చు. సోనియాను ఎలిమినేట్ చేసేయండి బిగ్ బాస్ అంటూ బిగ్ బాస్ ఆడియన్స్ కామెంట్స్ చేసే వరకు వచ్చారు అంటే ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇదిలా ఉంటే హౌస్లో ప్రస్తుతం చీఫ్స్గా నిఖిల్, అభయ్ కొనసాగుతున్నారు. నిఖిల్కి నా హెల్ప్ అవసరం ఉంది అంటూ నిఖిల్ క్లాన్లోకి వచ్చిన సోనియా అనుక్షణం నిఖిల్ను తన కంట్రోల్లో పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంది. అయితే నిఖిల్ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. అది ఏమిటి అంటే, సోనియా నిఖిల్తో మాట్లాడుతూ రోజుకి 2-3 కర్రీస్ చేస్తే కుదరదు, ఒకటే కర్రీ చేయాలి కదా, కూరగాయలు లేవు అంటూ నిఖిల్తో చెప్తే నిఖిల్ చాలా హుందాగా మాట్లాడాడు. ఈ హౌస్లో వెజ్ తినేవారు ఉన్నారు, నాన్ వెజ్ తినేవారు కూడా ఉన్నారు, కాబట్టే నేను 2 రకాల కర్రీస్కి ఒప్పుకున్నాను అని చెప్పడంతో, అలా కాదు నిఖిల్, అన్నీ ఇలా ఒకేసారి చేస్తే మనం ఏమైపోతాము, తర్వాత రోజుకి మనకు రేషన్ కావాలి కదా అంటే సోనియా నేను ఏదో ఫ్రెండ్ కదా అని ఆ చనువుతో చెప్తున్నాను అని అనడంతో, నువ్వు నాకు పర్సనల్గా ఏదైనా సలహా ఇస్తే తీసుకుంటానేమో, కానీ హౌస్ విషయంలో చీఫ్గా నిర్ణయం తీసుకునేటప్పుడు నాకు నీ సలహా అక్కర్లేదు అంటూ ముఖం మీదే చెప్పడంతో సోనియా ఫేస్ మాడిపోయింది. ఫ్రెండ్స్ అయితే మనం ఫ్రెండ్స్గా మాట్లాడతాను, నీకు సపోర్ట్గా ఉంటాను, కానీ చీఫ్గా నేను చేయాల్సినవి నాకు నువ్వు చెప్పాల్సిన పని లేదు అంటూ నిఖిల్ చెప్పాడు. మొత్తంగా సోనియాతో ముఖం మీదనే నీ హద్దుల్లో నువ్వు ఉంటే చాలా బాగుంటుంది అంటూ నిఖిల్ చెప్పడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.